పాకిస్తాన్లో కూర్చొని కుట్రలు చేసి భారత్లో దాడులకు పాల్పడే ఉగ్రవాదులు తాజాగా రూటు మార్చారు. పాక్లోని ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడంతో స్థావరాలను టర్కీకి మార్చారు. సోమవారం ఢిల్లీలో కారు బాంబు దాడికి పాల్పడిన ఫరీదాబాద్ ఉగ్ర ముఠాకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు టర్కీ నుంచి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 200 చోట్ల శక్తివంతమైన బాంబులు పేల్చి అల్లకల్లోలం సృష్టించాలని కుట్ర చేసినట్లు తేలింది. ఇక గత దీపావళి పండుగ సందర్భంగానే ఈ కుట్రలు అమలు చేయాలని భావించినప్పటికీ వీలు కాకపోవడంతో డిసెంబర్ 6న జనవరి 26న దాడి చేయాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలన్నింటినీ భారత సైన్యం ధ్వంసం చేయడంతో అక్కడి ఉగ్ర ముఠాల సురక్షితమైన కొత్త స్థావరాన్ని వెతుక్కున్నాయి. ఇక నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లో భాగమైన టర్కీని ఉగ్ర డెన్ గా మార్చుకున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు భాగస్వామిగా ఉన్న నాటో కూటమి సభ్య దేశాలపై ఎవరు దాడి చేసినా ఇతర సభ్య దేశాలన్నిటిపై దాడి చేసినట్లుగానే భావించి అన్ని దేశాలు శత్రువుపై దాడి చేయాలన్న నిబంధన ఉండడంతో టర్కీపై భారత్ దాడి చేయదు అన్న ధీమాతో తమ కార్యకలాపాలను అక్కడికి మార్చినట్లు నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాది ఒకరు టెలిగ్రామ్ లో 2 గ్రూపుల ద్వారా ఫరీదాబాద్ కేసులో అరెస్టైన వైద్యులను ఉగ్రవాదం వైపు ఆకర్షించినట్లు నిఘా వర్గాలు ఆధారాలు సంపాదించాయి. ఇటీవల జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేసిన వైద్యులను ఉగ్రవాదంపై మళ్లించడాని ఆరోపణలు ఎదుర్కొంటున్న షోపియాన్ కు చెందిన మత గురువు ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఆగాహ్ ఈ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే టర్కీలోని జైషే మహమ్మద్ ఉగ్రవాదితో సంభాషించినట్లు భావిస్తున్నారు. ఇక ఈ గ్రూపుల ద్వారా కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయాలని పిలుపునిస్తూ మెల్లిగా భారత్ పై ఉగ్రవాదులు చేసేలా వారిని పురిగొల్పినట్లు గుర్తించారు. ఇక ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది ఒమర్ నబీ కూడా ఈ గ్రూపుల్లో సభ్యుడే అని భావిస్తున్నారు. ఇమాం ఇర్ఫాన్ నబీలు 2 సార్లు టర్కీ వెళ్లి వారి జైషే హ్యాండర్లను కలిసినట్లు నిఘా వర్గాల సమాచారం. ఆ తర్వాతే ఫరీదాబాద్ మాడ్యూల్ విస్తరణ వేగం పుంజుకుంది అని పేర్కొన్నారు. ఇక మరింత మందిని ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు దాడులకు కావాల్సిన సరంజామాను సమకూర్చుకునేందుకు టర్కీ హ్యాండ్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఉగ్ర డాక్టర్లను దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసేలా ప్రోత్సహించినట్లు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా డాక్టర్ ముజమ్మిల్ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో చేరగా డాక్టర్ అదిల్ సరాహ్పూర్ లో ఉద్యోగంలో చేరాడు. వీరంతా ఎవరెవరితో టచ్ లో ఉన్నారు అనే దానిపై దర్యాప్తు అధికారులు ఇప్పుడు దృష్టి పెట్టారు.